అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ డీలా పడిందని వాదనలు వినిపించాయి. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి స్థానిక సంస్థలు బలోపేతం దిశగా పావులు కలుపుతుంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిన్నటి ర్యాలీని చూసుకుంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఉత్సాహం కలిగిందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పూర్తిగా భారీగా స్థానికంగా ఉన్న నేతలకు బలోపేతం దిశగా ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగానే నిన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఏదైతే సభకు చూసుకుంటే భారీగా ఉత్తేజం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్తకు మేము అండగా ఉన్నామని చెప్పి పూర్తి స్థాయిలో వారికి ధైర్యాన్ని నింపే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తలకు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలోపేతం చేసే దిశగా, బీసీలను ఐక్యం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే బీసీలకు అనుగుణంగా బీసీలను బలోపేతం చేసి ఐక్యం చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో నిన్న జరిగిన సమావేశాన్ని చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రతి ఒక్క కార్యకర్తకు మేము అండగా ఉన్నామనే ధైర్యం నింపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈరోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసుకుంటే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలతో ఇంటర్నలింగ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి బాన్స్వాడలో గెలిచిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ప్రభుత్వ సలహాదారుడుగా. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలో పుంజుకోవాలి, స్థానిక సంస్థలో బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగిరేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ చాప కింద నీరులా ఏదైతే గతానికంటే ఇప్పుడు మరింత మెరుగ్గా స్థానిక సంస్థల అభ్యర్థులు గెలిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలన్నీ కూడా సమయాలు గడిచాయి. సమయాలు గడిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించే సమయానికి ఏదైతే బీసీ కులగణన జరగాలి అని చెప్పి ఒక వాదన తెరపైకి వచ్చింది. అందులో భాగంగా బీసీ కులగణన చేస్తూనే మా బీసీలను ఐక్యం చేయాలి, బీసీల కోసం మేము అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటాం, వారికి ధైర్యం నింపుతాం, స్థానిక సంస్థల్లో మేము ప్రతి ఒక్కరిని గెలిపించుకుంటామని చెప్పి పార్టీ అధిష్టానం ఏదైతే పూర్తి స్థాయిలో నిర్ణయం చేసిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో గ్రామీణ స్థాయిలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పి ఏదైతే ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఉద్యమ పార్టీ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఉద్యమ పంతా నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్న నేతలందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యకర్తలకు నేను అండగా ఉన్నానని చెప్పి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇస్తున్నారు. నిన్న భారీగా ర్యాలీ చేపట్టారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చంద్రాయనపల్లి నుంచి ఏదైతే ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీగా స్వాగత తోరణాలతో పలికారు. అదేవిధంగా డిచ్పల్లి వద్ద దప్పులు వాయిద్యాలతో భారీగా ఆమెకు స్వాగతం పలుకుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న భారీ బహిరంగ సభ కూడా ఆమెను స్వాగత తోరణాలతో స్వాగతంతో భారీగా ప్రజలు నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చిన పరిస్థితి. అందులో భాగంగానే మరోసారి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల్లో కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.